దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, బైబిల్‌ని మనీ డిక్షనరీ అని, బ్యాంక్ బుక్ అని కొన్ని దేశాల్లో ఎందుకంటారు అన్నప్పుడు నేను నవ్వాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెబుతాను. సో, ఎక్కువ శాతం బైబిల్‌ని అనుసరిస్తే జీససే గొప్ప దేవుడు అని ఎందుకు అంటున్నారు? సో, ఎగ్జాంపుల్ మన దేశంలో కూడా మన దేశంగా చాలా దేశాల్లో బైబిల్‌కి ఎందుకెళ్తున్నారు అన్నది ఈ వీడియోలో చెబుతాననమాట. సో, భగవద్గీత గొప్పదా? బైబిల్ గొప్పదా? అండ్ రామాయణం గొప్పదా? అంటే మన దేశంలో రామాయణం, భగవద్గీత. రామాయణం అనేది నువ్వు ఎలా బ్రతకాలి? నువ్వు ధర్మంగా, న్యాయంగా బ్రతికి నీ మనసు ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. నిన్ను నువ్వు బ్రతకడానికి మాత్రం నేర్పించేది రామాయణం. సో, భగవద్గీత ఏంటంటే ఎదుటి వ్యక్తి నీ మీదకొచ్చినప్పుడు అవతల వ్యక్తిని ఎలా పోరాడి గెలవాలన్నది నేర్పించేది భగవద్గీత. మరి బైబిల్ అంటే ఏంటంటే బైబిల్, భగవద్గీత దగ్గరగా ఒక్కటే. అండ్ మరి భగవద్గీత ఎందుకు బైబిల్‌కి ఎందుకు ఎళ్తున్నారు? అన్ని దేశాల్లో బైబిల్‌ని ఎందుకు అనుసరిస్తున్నారు? అంటే ఇక్కడ నేను ఇందాక మనీ బుక్కు, మనీ డిక్షనరీ, బ్యాంక్ బుక్ అన్నాను కదా! ఇప్పుడు క్లారిటీ చెబుతా. సో, ఆహ్, ప్రపంచ దేశాల్లో బైబిల్‌ని అనుసరించి ఎక్కువ రిచ్‌లో ఉన్నారు. అక్కడ వచ్చిన డబ్బుని ఇంత పర్సెంటేజు ఇచ్చేయాలనేది వాళ్ళు రూల్ పెట్టుకున్నారు చాలా దేశాల్లో. అలా ఎక్కువ మనీ వస్తుంది. అందుకే బైబిల్ మనీ బుక్ అయింది. మరి మనీ బుక్ ఎందుకయింది అని అంటారు. ప్రతి దేశాలు ఇప్పుడు బైబిల్ చదివి బైబిల్‌లో పూర్తిగా అంటే వశీకరమైపోయి అబ్బా! ఇదే గ్రేట్ అని వాళ్ళ మైండ్‌కొచ్చేసిన జనాలు. సహజంగా అందులో పూర్తిగా దిగిపోతే అలా అయిపోతారు ఎవరైనా. సో, ఆ జనాలు ఆ డబ్బు ఉండటం వల్ల వేరే దేశాలు ఇప్పుడు సహజంగా ఇప్పుడు భగవద్గీత చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మన దేశం మనీలో పూరు. అంటే ఒక వ్యక్తి దగ్గరికి డబ్బులిచ్చెళ్ళి గ్రంథాన్ని ప్రసరం చేసే అంత రిచ్ ఎవరో లేరు. బట్ బైబిల్‌లో ఉంది. సో, బైబిల్ గ్రంథం వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి బైబిల్ బాగా తెలిసినోళ్ళు ఈ దేశంలోనే ప్రచారణ చేస్తారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కష్టం తెలుసుకుంటారు. చాలా అయ్యయ్యో! ఫస్ట్ వాళ్ళు కష్టం తీరుస్తారమ్మ మీరు ఆ తర్వాత దేవుడి గురించి వివరిస్తారు. ఫస్ట్ జీసస్ గురించి వివరిస్తారు. జీసస్‌లో ఉన్న జాలి గుణం, దయ గుణం, శాంతి గుణం తర్వాత పూర్తిగా బైబిల్‌ని పూర్తిగా వాళ్ళ బ్రెయిన్‌లోకి ఎక్కిస్తారు. అంటే చాలా ఇప్పుడు గ్రంథాలు లేని దేశంలో కూడా ఇలా పని కట్టుకుని డబ్బు ఉండటం వల్ల ఎక్కి ఎళ్ళి వాళ్ళకి వివరణ చేసి అలా వృద్ధి తీసుకొస్తారు. అంటే మరి బైబిల్‌లోనే అంత గ్రేట్ ఉందా అంటే అలా అని ఏమీ లేదు. భగవద్గీతలో కూడా ఉంది. బట్ జనాలు ఓటేసేటప్పుడు డబ్బులిచ్చి 2 నెలల ముందు డబ్బులు ఖర్చు పెడితేనే నిజానికి ఆ పర్సన్ పైకొస్తారు. ఇయాల రేపు డబ్బులు పెట్టాలి. అలాగే గ్రంథాల్లో కూడా డబ్బులు పెడితేనే ఆ గ్రంథం వింటారు. ఒకవేళ గ్రంథాన్ని పూర్తిగా వశీకరణ అవుతారనమాట. మరి నేను ఇందాక ఏంటంటే ఇది వాస్తవమే నిజమే. ఇప్పుడు బైబిల్ గ్రేట్ కాదు అని నేను అంటల్లా. ఏ గ్రంథాన్ని పూర్తిగా అయితే మనిషి నమ్ముతాడో ఆ గ్రంథంలోనే దేవుడిని ఎత్తుక్కుంటాడు. సో, ఇక్కడ ఈ ఈ కష్టం వచ్చినప్పుడు అలా చెప్పి, వివరించి తర్వాత కొన్ని రోజులు చెప్పిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇదే గ్రేట్ అనుకుంటాం. ప్రతి మనిషి ఎలా బ్రతకాలనుకుంటాడు? మనశ్శాంతిగా తనకు నచ్చినట్టుగా అంటే ఇష్టం వచ్చినట్టు సంచారాన్ని చెయ్యమని కాదు. ఏ గ్రంథంలో కూడా ఇష్టం వచ్చినట్టు సంచారం చేయమని చెప్పదు. ఎప్పుడైతే తన కష్టాలు తెలుసుకుని, కష్టాలు తీర్చి బైబిల్ పూర్తిగా వశీకరం అయిపోయాడో ఇదే గ్రేటు అని అనుకుంటాడు. బట్ నేను రామాయణాన్ని భగవద్గీత నాకు బాగా చదవాలని అనిపించినా నేను చదువు పక్కన పెట్టి ఎందుకంటే అది నాకు అర్థం కాల. దాన్ని చదవాలన్నా సంస్కృతం వచ్చిండి అవన్నీ తెలుసుకోవాలంటే అంత ఓపిక కానీ అంత పేషెన్స్ కానీ అంత టైమింగ్స్ కానీ ఏ మనిషికి లేవు ఇప్పుడు. వివరణ చెయ్యాలి. చిన్న చిన్న బిట్ల వరకు మనకు తెలుస్తాయి. బట్ రామాయణం వివరణ చదవచ్చు. బట్ రామాయణం ఒక మనిషి జీవితమేనా అంటే చాలా నీతి ఉంది రామాయణంలో. నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలి అండ్ నువ్వు ఎలా బ్రతకాలి నేర్పిస్తుంది. అంటే నువ్వు చేసే తప్పుకే సహజంగా మనిషి చేసిన తప్పుల వల్లే దానికి ప్రతిఫలాలు అంటారు. అదే రామాయణంలో జరిగింది. రాముడు ధర్మం తప్పనివాడు అంటారు. ధర్మం ఎప్పుడైతే ఒక్కసారి తప్పాడో అప్పటి నుంచి ప్రతి క్షణం బాధపడుతూ మొత్తం కోల్పోయాడు. ఎక్కడ ధర్మం తప్పాడు? తండ్రి మాటకు ధర్మం తప్పకుండా అడవికి వెళ్ళిపోయాడు పాపం. పాపం పిచ్చోళ్ళలాగా అమ్మ తండ్రి నన్ను కన్నాడు అది రుణం తీర్చుకోవాలని. అక్కడ మనకు చాలా బాగా నచ్చింది. కౌసల్య చెప్పినా సరే నీ మదర్ అలాగ అడవులోకి భార్యను తీసుకుని తమ్ముడిని తీసుకుని వెళ్ళాడు. భార్యను తీసుకుని అంత సెక్యూరిటీ అంటే అయిన వాళ్ళు అంత ఉంటారు. ఎవరో లేపడం వల్ల రావణ బ్రహ్మ లాంటి రాక్షసులు ఎత్తుకుపోయాడు. అక్కడికి వెళ్ళాలి అంటే పెద్ద సైన్యం ఉండాలి, బలమైన సైన్యం ఉండాలి. అలాంటి బలమైన సైన్యమే వాలు సైన్యం. కానీ వాలి పరమ దుర్మార్గుడు. సో, వాలుని చంపడం ఎంత అయితే కరెక్ట్ కాదు. అతను చంపాలంటే ఎదుర్కోలేరు. చెట్టు చాటు నుంచి చంపడమే అధర్మం. అక్కడే ధర్మం తప్పాడు.
అందుకే అంటారు మనిషి ఒక తప్పు చేస్తే ఆ తప్పును కచ్చిపుచ్చి కూడా ఎన్నో తప్పులు చేయవలద్దని అక్కడ నుంచి ఒక్కొక్క తెలియని తప్పు చేయవలసి వచ్చింది. బట్ సీతని అడవిలో రాముడు వదిలేశాడు అంటే అయ్యి బాబు ఎవరో బట్టలు ఉతుక్కునోడు అన్నంత కాదు, అక్కడ రాజధర్మం. అక్కడ సీతకు తెలుసు, రాముడికి తెలుసు. అందుకు సీత ఎప్పుడు నెపం వేయలేదు, రావణ్ణి నిందించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికే తెలుసు తన అడవికి ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఎవరో బట్టలు ఉతుక్కున్నవాడు అన్నంత కాదు. అక్కడ ఇక్కడ కొన్ని హిస్టరీలు జరిగింది. వాలిని చెట్టు చాటుని చంపిన తర్వాత వాలి సైన్యం హనుమంతుడికి రావడం బట్టే లంకకి వెళ్ళాడు. లంకకి వెళ్ళిన తర్వాత తన భార్యని రక్షించుకోవడం గురించి రావణ బ్రహ్మణ చంపడం అతని కర్తవ్యం కాదు. బట్ తన భార్యని రక్షించుకొని రావణ బ్రహ్మణ చంపాలి. బట్ ఇంకో హిస్టరీ ఏంటంటే రావణ బ్రహ్మణ చంపిన తర్వాతే మండోదరి గురించి రాముడికి తెలిసింది. పాపం మండోదరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి భార్య అనుకుంటుంది తన భర్త ఏం తప్పులు చేసి నేను చేసిన వ్రతాలతో ఎంతో కొంత పోవాలి, నా భర్త బాగోని, నా భర్త బాగుని పూజలు, అలాంటి పూజల్లో బలమైన పూజలు చేసిందే మండోదరి. మరి మండోదరి భర్త చనిపోయాడు అంటే రాముడు రావణాసురుని చంపుతాం మండోదరిని చూసి బాధపడ్డాడు. మండోదరి పూజలు చేసినప్పుడు ఒకవేళ నా భర్త నేను చేసిన పూజలు అప్పలెత్తు వెళ్తే నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా ఒంటరిగా మిగిలిపోవాలనుకుందంట మండోదరి. మరి సీత అలాగే ఒంటరిగా మిగిలిపోయింది కదా అడవులోను. అదే రాముడు రావణ బ్రహ్మ చనిపోయినప్పుడు మండోదరిని చూసి బాధపడ్డాడంట. అయ్యో నేను ధర్మం తప్పినా, నా భార్య గురించి ఇంకొక ఆమె పసుపు ఇంకా దొరికింది, లేకపోతే రావణ బ్రహ్మకి నాకు ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు. అందుకే అతను సీతను తీసుకొచ్చిన తర్వాత ధర్మం అలా తిప్పింది. ఆ తర్వాత అనుకోకుండా సీత అడవుల పాలు అయిపోయింది. అప్పుడు సీత అనుకుందంట, ఎందుకంటే ఈ హిస్టరీలు సీతకి రాముడికి తెలుసు, చదివిన మనకు కూడా సరిగ్గా తెలియదు. అప్పుడు అనుకుందంట మండోదరి అలా మిగిలిపోయింది, నన్ను రావణ బ్రహ్మ తీసుకెళ్ళడం కాబట్టే రాముడు అక్కడికి వచ్చి రావణ బ్రహ్మను చంపాడు, రావణ బ్రహ్మను చనిపోవడం బట్టే మండోదరి అలా మిగిలిపోయింది, అయ్యో ఆ ఊసిరి నాకెక్కడ తగిలిందని. అంటే ధర్మం ఎలా ఉంటుందంటే రామాయణంలోనూ తప్పు 90% చెయ్యకోకుండా వెళ్ళాలి అనుకుంటాం. నిజానికి సీత ఆ రోజుని లక్ష్మణుని గట్టిగా పంపకపోతే సీత వెళ్ళేది కాదు. ఏదో రాముడికి భర్తకు అయిపోయిందని ఆలోచించింది కానీ అయ్యో ఇక్కడ ఇంకో వ్యక్తి లేకపోతే నేనేమైపోతానని ఆలోచించుకోలేదు. అక్కడే ధర్మం తప్పింది సీత. అక్కడేమో సీతని ఏదో అన్నారని రాముడు మాట తప్పి లక్ష్మణుడు వెళ్ళాడు. అంటే రామాయణంలో ఏంటంటే తప్పు అనుకోకుండా జరిగిన తర్వాత తప్పులు చేయవలసి వచ్చింది. అదే రామాయణం యొక్క మహానీతి. అందుకే ఒక మనిషి ఎలా జాగ్రత్తగా బ్రతకాలని రామాయణం ఒకటే చెబుతా అనుకుంటారు. కానీ భగవద్గీత మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం ఏంటంటే అవతల వ్యక్తి మన మీద వచ్చేటప్పుడు ఎలా రక్షించుకోవాలి భగవద్గీత నేర్పించాలి. బట్ బైబిల్లోనూ నేను బైబిల్ చదివాను. బైబిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీజస్ గురించి ఉంటుంది. జీజస్ చెప్పేది ఏంటంటే శాంతంగా బ్రతకమని చెప్తాడు. ఫస్ట్ ఎవరికి బైబిల్ చెప్పినా జీజస్ గురించి చెప్తారు, తర్వాతే పాత నిబంధనలోకి వెళ్తారు. పాత నిబంధనలో ప్రకటన మహాభయంకరమైనవి. అందరూను ప్రకటన చదివిన తర్వాత అమ్మ బైబిల్ గ్రేట్ అనుకుంటారు. ఎందుకంటే మహాయుద్ధాలు, అంటే యుద్ధాలు చేయకూడదు, శాంతియుతంగా బ్రతకాలి అని బైబిల్ అందంటారు కదా. ఒక మనిషి శాంతియుతంగా బ్రతకమని చెబుతుంది, కానీ అవతల వ్యక్తి ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అన్యాయంగా తోసేయమని కూడా బైబిలే చెప్తుంది. నా మీదకి యుద్ధం వస్తుందంటే వాడిని చంపేయమని కూడా చెప్తుంది అదే బైబిల్. శాంతంగా ఉండమని చెప్పదు. ప్రకటనలు అంటే ఏంటి? యుద్ధాలు, మహాయుద్ధాలు. ఈరోజు ఇస్మాయిల్ పాత నిబంధన నుంచి ప్రకటనలో అంతం ఎలా చేశాడంటే ప్రకటనలు యుద్ధాలు వచ్చేటప్పటికి తోసుకెళ్ళిపోమంటాడు. బైబిల్లో చాలామంది క్రిస్టియన్స్లోను వాళ్ళ గొడవలు గొంతులు వచ్చాయనుకోండి, వాళ్ళు యుద్ధాలు చేయడానికి కూడా ఎదురాడరు, ఎందుకంటే మాకు బైబిల్ చెప్పింది అంటారు. అదే మహాభయంకరమైన ప్రకటనలు. ఈ ప్రకటనలు ఎక్కువ ఉంటాయి బైబిల్ చదివిన వాళ్ళు, తెలుసా. ఇప్పుడు సాధారణంగాను వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంట, ఈజిప్ట్లు అంట, ఇస్రాయేల్ అంట, అవన్నీ ఏంటి తెలుసా, వీళ్ళ భయాన్ని సృష్టిస్తాయి. అంటే ఇలా జాగ్రత్తగా బతకాలి, దేవుడు ఇలా గట్టిగా ఉండడం, ఇవన్నీ కూడా బైబిల్లో ఉండటం వల్ల అది చాలా గ్రేట్ గ్రంథంగా వాళ్ళు అయిపోతారు. ఈ జీజస్ చదవడం, ఈ జీజస్ జాగ్రత్తగా ఉండమంటాము, జీజస్ చనిపోవడం, జీజస్ మన గురించి చనిపోయాడు, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో బాగా వాసిబుల్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ గోరా వచ్చి ఎవరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఎట్లా అంటే ఇప్పుడు చాలా తీపిగా చాలా నీట్గా చెప్పేసరికి అంటే ఆ గ్రంథానికి వశమైపోయారు. అంటే ఈ గ్రంథం తెలియక అంతే తప్ప ప్రతి గ్రంథంలో ఒక మనిషి నీతి ఉంటుంది. మన దేశం పూరవి డబ్బులు లేక ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వివరణ చెయ్యలేక ఆగిపోయింది. అంటే దాన్ని చదివినా మనకు అర్థం కాదు కాబట్టి. బట్ రామాయణం కరెక్ట్గా తెలుసుకుంటే ఒక మనిషి ఎంత జాగ్రత్తగా, ఎంత నీతిగా, ఎంత ధర్మంగా బ్రతకాలన్నది చాలా బాగా చెప్పేది రామాయణం ఒక్కటే.
నా మాట అబద్ధమైతే చాలా మట్టుకు రామాయణంలో కొన్ని బిట్లేనండి అది చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అదేదో ఏమంటారు ఇవి అలా ఏంటి తయారు చేసారా అనుకుంటారు. లేదు, రామాయణం అనేది రాజధర్మం కాదు. ఒక మనిషిని బ్రతికి తీర్చిద్దే ఒక నిధి లాంటిది. ఒక మైండ్‌ని నిధిలా మార్చేది. అండ్ నేను నా దేశస్థుడిగా నాకు రామాయణం చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడన్నా ఏ గొడవలో ఉన్నా ఒకసారి దాన్ని రికగ్నైజ్ చేసుకుంటా. ఇక్కడ తాగిపోతే ఇది బాగుంది మనకెందుకు అంటే అప్పుడు మాత్రమే మనం తప్పు చేయకుండా ఉంటాం అనేది రామాయణం నేర్పించే నీతి. సో నేను ఏ గ్రంథాన్ని తప్పు అంటలేదు. బట్ ఈ గ్రంథం ఎందుకు ఇలా ఉంది, ఈ గ్రంథం ఎందుకు ఇలా ఉంది, ఈ గ్రంథంలో ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏ గ్రంథంలో అయినా ఒకసారి పూర్తిగా ములిగిన తర్వాత అదే గ్రేట్ అనుకుంటారని మాత్రమే చెప్పాను అంతే. అంటే అంటే అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, గ్రంథంలో ఉన్నాడు. సో తన గ్రంథాన్ని అనుసరించినప్పుడు తన గ్రంథంలో ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తన జీవితం గురించి చెప్తాడో అతనే దేవుడు అనుకుంటారు. ఇప్పుడు నేను రాముడు దేవుడు అనుకుంటాను, కృష్ణుడు దేవుడు అనుకుంటాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు జీసస్ దేవుడు అనుకుంటారు.